ఓకే, వృషకర్మ గురించి వస్తే ఛాలెంజింగ్ రోలా అండి, అది నార్మల్గా ఉంటుందా? దాని గురించి మీరు ఏమైనా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారా? డెఫినెట్గా అండి, ఇది ఒక ఫస్ట్ టైం నేను చేశాను అటెంప్ట్. అది కూడా ఒక వెరీ డిఫరెంట్ జానర్ ఉంది, మైథలాజికల్ థ్రిల్లర్ అది. అండ్ కార్తిక్ సార్తో పని చేసి నేను చాలా చాలా హ్యాపీ, ఎందుకంటే అది విరూపాక్ష తర్వాత ఈ సినిమా ఉంది. సో విరూపాక్ష కూడా చాలా యునీక్ వేలో డిపిక్ట్ చేశారు యాజ్ అ డైరెక్టర్. అండ్ ఇది కూడా రాశారు, డైరెక్ట్ చేస్తున్నారు. సో అంటే క్రేజీ స్టోరీ ఇది. అండ్ నా క్యారెక్టర్ కూడా ఒక డిఫరెంట్ స్పేస్, నేను కూడా ఎప్పటిదాకా అలా చేయట్లేదు. సో నాకు కూడా అది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. సో ఛాలెంజెస్ అది ఉన్నాయి, కానీ ఫన్ ఎక్స్పీరియన్స్. ఆ డైరెక్టర్కి ఎగ్జాక్ట్ క్లారిటీ ఉంది, విచ్ ఐ లవ్. అండ్ నాగ చైతన్య గారుతో కూడా పనిచేసి ఐఎమ్ సో హ్యాపీ. సచ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. అంటే పీస్ఫుల్, కామ్ అండ్ వెరీ ఫోకస్డ్, అండ్ యాక్టింగ్ టైంలో విల్ ఫోకస్ ఆన్ ద వర్క్. సో అది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆ సెట్లు కూడా. కమింగ్ టు ద ఈ సినిమా మ్యూజిక్, మీ డ్యాన్స్ గురించి, మీ స్టెప్స్ గురించి మాట్లాడాలి. అదే ఫుల్ క్రెడిట్ గోస్ టు మిక్కీ జే మేయర్ గారు ఫర్ గివింగ్ అస్ అమేజింగ్ సాంగ్స్, అండ్ శేఖర్ మాస్టర్ గారు ఫర్ వండర్ఫుల్ హుక్ స్టెప్స్ క్రియేట్ చేసి అండ్ మొత్తం డాన్స్ స్టెప్స్. అంటే నా ఫేవరెట్ రాజు గారి పెళ్లి రోజు సాంగ్ ఉంది, అది సెకండ్ సాంగ్. ఎందుకంటే అది కలర్స్ అండ్ కాస్ట్యూమ్స్ అది అన్న మొత్తం ఒక ప్రాపర్ పెళ్ళి వైబ్ ఉంది. సో నాకు చాలా చాలా ఇష్టం అది, అండ్ సాంగ్ స్టెప్స్ కూడా. సో చాలా ఎంజాయ్ చేశాను యాక్చువల్లీ షూటింగ్ టైంలో కూడా. టీజర్లో ఏంటి గోల్డ్ గురించి మాట్లాడుతున్నారు? యాక్చువల్లీ ఒక చాలా ఫనీ స్టోరీ ఇది. ఎందుకంటే నేను ఆ షూటింగ్ టైంలో ఇంకా ఒక ఓపెనింగ్స్ ఉన్నాయి కదా, అది జ్యువెలరీ స్టోర్ ఓపెనింగ్ అది. తో నా డేట్స్ గురించి నేను అడిగితే దిల్విలే అది ఏంటి, అది ప్రతిరోజు ఒక్కొక్క ఓపెనింగ్కి వెళ్తున్నారు, ఇది ఏంటి. సో అప్పుడు వాళ్ళకి ఇది ఐడియా వచ్చింది, అది సరే ఇందులోనే అది యాడ్ చేద్దామని. సో అలా స్మాల్ స్కిట్ లాగా ప్రిపేర్ చేశాను, అండ్ టీజర్కి అదే రిలీజ్ చేశాను. కంప్లీట్ ఫ్యామిలీ ప్యాకేజ్ మూవీ అండి, అందరు చూడొచ్చు? అవును అండి, అది చిన్నపిల్లతో పెద్దవాళ్ళ అందరికీ ఇది డెఫినెట్గా నచ్చుతుంది. ఎందుకంటే ఒక ప్రాపర్ ఫెస్టివల్ ఫ్యామిలీ సినిమా ఇది, అండ్ ప్రాపర్ క్లీన్ సినిమా ఇది. సో మీరు ఎంజాయ్ చేస్తే నో మ్యాటర్ వాట్ ఏజ్ గ్రూప్, మీకు డెఫినెట్లీ రిలేటబుల్గా ఉంది అండ్ ఫన్గా ఉంది. కొన్ని సీన్స్ మీకు అది అది మన ఫ్యామిలీలో కూడా అది జరిగింది అలా, అది ఇది ఉంది పెళ్ళిలో, ఇది కూడా ఉంది అలా, మీకు డెఫినెట్గా కంపారిజన్స్ అండ్ కామన్ పాయింట్స్ ఉన్నాయి. డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు. మీరు నవీన్ అయితే అందరు వాళ్ళ నెంబర్స్ తీసుకొని ఇన్వైట్ చేశారు, మరి మీరు సినిమాకి ప్రేక్షకుల్ని ఇన్వైట్ చేయండి మీ స్టైల్లో ఇప్పుడు. సరే ఓకే, ఇది చారు స్టైల్లో నేను చెప్తా. 14th of January సంక్రాంతికి మేము వస్తున్నారు, మీరు కూడా రండి మీ ఫ్యామిలీస్తో కలిసి హాయిగా నవ్వుకుందాం అండ్ ఎంజాయ్ చేయండి. చాలా చక్కగా చెప్పారు. ఏమైనా డైలాగ్ ఉన్నాయా మీకు ఇందులో? డైలాగ్ అలా నేను చెప్తా తర్వాత, ఇప్పుడు చెప్పరు అసలు అంత సర్ప్రైజింగ్ గా ఉంటుందా సినిమా? మీరు చూస్తే మీకు తెలుస్తుంది. అంటే ఫన్ జనరేషన్ అనేది కంప్లీట్ సినిమా మొత్తం క్యారీ ఫార్వర్డ్ చేయడం కష్టమే, మరి ఇందులో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? నో డెఫినెట్గా ఎమోషన్స్ ఉన్నాయి, కామెడీ డెఫినెట్గా కామెడీ ఉంది ఇది, అండ్ ఒక రొమాన్స్ బిట్ కూడా ఉంది ఒక క్యూట్ వేలో. సో ఇది క్యూట్ మాసీ, కొంచెం ఇమోషనల్, కొంచెం రొమాన్స్ కూడా ఉంది. సో అది ఒక ప్రాపర్ మీకు సినిమాలో ఏమేం అది ఇమోషన్స్ కావాలంటే ఈ సినిమాలో ఉంది డెఫినెట్గా. అండ్ ఒక వెరీ స్వీట్ వేలో ప్యాక్ చేశారు, ఒక వెరీ స్వీట్ స్టోరీలో. సో డెఫినెట్గా ఇట్స్ అ ఫన్ ఎంటర్టైనర్, అండ్ ఇది పర్ఫెక్ట్ టైంకి రిలీజ్ అవుతుంది. యాక్చువల్లీ నేను కూడా అదే ఆలోచిస్తున్నాను, అది పర్ఫెక్ట్ ఈ టైంకి ఎలా, ఎందుకంటే ఇది ప్రాపర్ సంక్రాంతి లేకపోతే ఒక పండగకి ఒక పర్ఫెక్ట్ సినిమా ఇది. సో మీ ఫ్యామిలీస్తో వెళ్తే మీ డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు.